ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రైతాంగ సమస్యలపై కార్యాచరణపై కసరత్తు. కేసీఆర్ను కలిసిన కవిత, ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో భేటీ, తండ్రి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ. 10 రోజుల పాటు ఇక్కడే కేసీఆర్తో పొలిటికల్ అంశాలపై చర్చ. లిక్కర్ కేసు, జైలు వాతావరణంపై వివరణ ఇచ్చే నేపథ్యం. ఇంకో బిడ్డ వచ్చింది కేసీఆర్కు. ఇవాళ బిడ్డను మించినటువంటి దైవం లేదు. కేసీఆర్కు ఇష్టమైనటువంటి కేటీఆర్ కన్నా కేసీఆర్కి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఎమ్మెల్సీ కవితక్క. ఎందుకు ఇష్టం అంటే బిడ్డను ఎంత అల్లరి ముద్దుగా పెంచుకొని కొడుకు కన్నా ఎక్కువగా గారాబం చేసి కొడుకుని మించిన గొప్ప యోధురాలను తయారైనటువంటి నేపథ్యంలోనే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ బిడ్డకు అనేకమైన ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకోసమే లిక్కర్ మాఫియా కేసు కూడా ఆమె మీద వేసుకొని జైలు జీవితం కూడా గడిపినది. అందుకోసమే ఆమె జైలుకు పోయినటువంటి నేపథ్యం నుంచి కూడా ఒక్కసారి కూడా ఢిల్లీకి పోయి బిడ్డను పరిమించిన దాఖలాలు జయవిందన పత్రికతో పాటు అన్ని సందర్భాలు కూడా అనేక పత్రికలు కూడా రాశాయి. కేసీఆర్ కవితను కలిసాడా లేడా అనేటువంటి వార్తలు రాశారు. కానీ కేసీఆర్ ఎందుకో కానీ ఢిల్లీ ముఖం కూడా చూడలేదు. ఆయన ఓడిపోయిన తర్వాత ఢిల్లీ వైపే కూడా పోలేనటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే 10 రోజులు అనేక విషయాల మీద చర్చలు పెట్టి అనేక సందర్భాల్లో మాట్లాడి బిడ్డ ఆశీర్వాదంతో పాటు ఉన్నటువంటి కార్యాచరణపై రైతాంగ సమస్యలపైన కూడా కసరత్తు చేస్తూ ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలన్నటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఇక్కడ చూస్తున్నాం ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ మళ్ళీ వచ్చేటువంటి నేపథ్యం ఉంది. సభలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు, అంశాల వారీగా బీఆర్ఎస్ పోరాటాలు, ప్రజలతో మమేకమయ్యేలా ప్లాను, స్థానిక ఎన్నికలే బలపడేందుకు వ్యూహరచన. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అంశాల వారీగా పోరాటాలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటించనుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టే స్థానిక ఎన్నికలో బలపడేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యం కూడా